సిటీ న్యూస్కు స్వాగతం. పెడన పైడమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రముఖ న్యాయవాది బీజేపీ నాయకులు సోడిశెట్టి బాలాజీ ఆకాంక్షించారు. పెడన పైడమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ప్రముఖ న్యాయవాది బీజేపీ నాయకులు సోడిశెట్టి బాలాజీ ఆకాంక్షించారు. ఈ నెల 24న ముగియనున్న 11 రోజుల పాటు జరిగే పైడమ్మ జాతర మహోత్సవాలు 8వ రోజుకు చేరుకున్నాయి. ప్రముఖ న్యాయవాది బీజేపీ నాయకుడు సోడిశెట్టి బాలాజీ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బాలాజీని ఆలయ ఈవో తిక్కిశెట్టి వీరవెంకటమోహన్ రావు సన్మానించారు. పెడన నియోజకవర్గంలో వెలసిన మాత రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా మంచి మహిళల దేవతగా పేరున్న తల్లి. ఈ తల్లి ఆశీస్సులు పెడన పట్టణం ప్రజలకి, పెడన నియోజకవర్గ అష్టైశ్వర్యాలతో ఆయుర్వేదేశ్వరులతో ఈ నియోజకవర్గ ప్రజలందరూ ఉండాలని చెప్పి మళ్ళీ వచ్చే ఇదే పండుగ నాటికి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉంటారని చెప్పి, అష్టైశ్వర్యాలతో ఉంటారని చెప్పి, మంచి ఆరోగ్యాలతో ఉంటారని చెప్పి, పాడి పండుగతో కొలతొక్కుతారని చెప్పి ఆశిస్తూ ఈ రోజున నేను చేసుకున్న దర్శనానికి ఇక్కడ అలాగే ఈవో తిక్కిశెట్టి వీరమోహన్ గారు, అలాగే రామారావు, అలాగే ఇక్కడ పెద్దలందరూ కూడా నాకు మంచి గౌరవం ఇచ్చి, మర్యాద ఇచ్చి, దర్శనం చేయించి నా సత్కరించినందుకు నా కుటుంబం తరఫున ఈ పాలకమండలికి నా కృతజ్ఞతలు. భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని బంటుమిల్లిలో ఘనంగా నిర్వహించారు. భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం డిసెంబర్ 22న జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇందులో భాగంగా శనివారం బంటుమిల్లి కొమ్మారెడ్డి హైస్కూల్ నందు వినూత్నంగా ఈ వేడుకలను నిర్వహించారు. సుమారు 400 పైచిలుకు మ్యాథ్స్ ప్రాజెక్టుల నమూనాలతో విద్యార్థులు తమ జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ తమ నైపుణ్యత చాటారు. సుమారు 500 పైచిలుకు విద్యార్థులు ప్రదర్శనలో పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా కొమ్మారెడ్డి హైస్కూల్ ప్రిన్సిపల్ కొమ్మారెడ్డి కిషోర్ మాట్లాడుతూ మానవ జీవితంలో లెక్కలు ఎంతో ప్రాముఖ్యత ఉందని ఆయన తెలిపారు. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు శ్రీనివాస రామానుజన్ అన్నారు. అప్పట్లో ఇక పరిష్కారం కావు అనుకున్న సమస్యలకు కూడా ఇతను పరిష్కారం కనుగొన్న మేధావి శ్రీనివాస రామానుజన్ అని ఆయన కొనియాడారు. విద్యార్థులకు మ్యాథ్స్ సులువుగా అర్థం అవ్వాలంటే పాఠశాలలో థియరీతో పాటు ప్రాక్టికల్గా ఇటువంటి మ్యాథ్స్ నమూనాలు, ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు వీక్షించారు. మ్యాథ్స్ డే నిత్య జీవితంలో లెక్కలో ప్రముఖమైన పాత్ర పోషిస్తాయి. లెక్కలు లేని జీవితాన్ని మనం ఊహించలేము. అటువంటి లెక్కల గురించి పిల్లలకి చిన్నప్పటి నుంచే మంచి అభినవేశం రావాలని చెప్పి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు మ్యాథ్స్ ఎక్స్పో పిల్లలు డిఫరెంట్ ఐటమ్స్, ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ కానీ, సెట్ థియరీస్ మీద కానీ, ఫార్ములాస్ మీద కానీ, న్యూమరికల్ సమ్స్ మీద కానీ, అలా మొత్తం మ్యాథ్స్లో ఉన్నటువంటి అన్నిటి మీద రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేసుకొచ్చి సుమారుగా మేము 450 ఎక్స్పెరిమెంట్స్కి మాత్రమే సిద్ధపడ్డాం. బట్ మోర్ దాన్ 600 ఎక్స్పెరిమెంట్స్ వచ్చేసినాయి. వాళ్ళ పిల్లల్లో ఉన్నటువంటి ఆ ఇంట్రెస్టు, ఆ అవగాహన ఇటువంటి ఎక్స్పోల్ దాకా ఇటువధికంగా పెంపొందుతుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రాక్టికల్గా, థియరిటికల్గా వాళ్ళు క్లాస్ రూమ్లో నేర్చుకున్న సబ్జెక్ట్ని ప్రాక్టికల్గా అన్వయం చేసుకుంటానికి ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో నేను 9వ తరగతి చదువుతున్నాను. కొమ్మారెడ్డి పాఠశాలలో చదువుతున్నాను. ఈ ఖాళీలలో సరైన అంకెను పూర్తి చేయాలి. 6 బయట, 7 స్తూ కూర్చోకు. లెక్కలు అర్థం కాకుంటే 7 వస్తుంది. వందన రావు ఎలా ఉన్నాడు? గురువులకు వందనం చెయ్యాలి. అరటికాయ బజ్జీలు బాగా రుచిగా ఉంటాయి. కూరలో కారం తక్కువ వెయ్యి. డాష్ 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. చెడు వ్యసనాలతో ఆయువు మూడుతుంది. పెళ్లి కూతురు లక్షణంగా ఉంది. ఈరోజు మా కూర అరటి. Everyone, in our Kommareddy High School we are celebrating maths exhibition. It is trigonometry park. In trigonometry park we are having
Pythagoras theorem, and this is values of trigonometry. It is identical reciprocals, and it is formulas, and this is hexagon. ముస్లిం మైనారిటీ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మత సామరస్యాన్ని చాటుతూ ముస్లిం మైనారిటీ హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నగరంలోని 8వ వార్డు పరిధిలో లక్ష్మణరావుపురంలోని స్పెషల్ మున్సిపల్ స్కూల్ విద్యార్థుల మధ్య సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిపారు. యేసుక్రీస్తు దైవదూత అని వారిని ఆదర్శంగా తీసుకుని మనం తోటివారితో ప్రేమ, కరుణ మరియు దయాహృదయంతో మెలగాలని అధ్యక్షురాలు నూర్జహాన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు షేక్ నూర్జహాన్, సెక్రటరీ అజ్మతున్నిసా, ట్రెజరర్ నాగూర్ హుస్సేన్, ఉపాధ్యక్షులు ఖాజా బిలాల్, కర్రి మహేష్ బాబు, సురేష్, సంషాద్ బాబు, టీడీపీ సభ్యులు ఉస్మాన్ బాషా తదితరులు యాజమాన్యం పాల్గొన్నారు. యేసుప్రభు డిసెంబర్ 25వ తారీఖున జన్మించారు మేరీ మాత గర్భంలో. అయితే యేసుప్రభు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని పండగ రోజున అందరూ బిజీగా ఉంటారు కాబట్టి ముందుగానే సెమీ క్రిస్మస్ రూపంలో మనము వివిధ ఊర్లలో ఎవరి కుదిరిన టైంలో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ రోజున మేము ముస్లిం మైనారిటీ హెల్పింగ్ హ్యాండ్స్ ఈ స్కూల్లో చాలా పేద పిల్లలందరూ చదువుతున్నారు. ఈ స్కూల్కి సరైన ఆదరణ లేదు. ఒక క్లాస్ రూమ్లోనే చాలామంది పిల్లలు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్నారు. టీచర్లు కూడా 2 ఉన్నారు. సో ఈ స్కూల్ యొక్క అభ్యున్నతి గురించి మేము గవర్నమెంట్తో కూడా మాట్లాడాము. మన మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు మరియు అలానే గౌరవనీయులైన నీలిమ గారితో కూడా, అలాగే మన ఆర్కే గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా మేము కూడా తోచిన సహాయం చేసి దీన్ని అభివృద్ధి పరుస్తామని వాళ్ళు మాట ఇవ్వటం జరిగింది. మా ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీద కుటుంబంలో చనిపోయిన బీదవారికి కనీసం అంత్యక్రియలకి కూడా కొందరికి డబ్బులు ఉండవు. అలాంటి వారి కుటుంబంలో మేము మా గనక వాళ్ళు న్యూస్ అందిస్తే మేము వారికి అంత్యక్రియలకు సంబంధించి 5,000 రూపాయలు నగదుగా ఇస్తాము. అలాగే వారికి భోజన వసతి కూడా ఉండదు. 2 రోజుల వరకు మేమే వారి కుటుంబానికి భోజనం కూడా క్యారేజీ పంపాలని చెప్పి నిర్ణయించాము. ఇది కాబట్టి దీని సిటీ కేబుల్ ద్వారా మేము ఇచ్చే సందేశం ఏంటంటే ఈ రకంగా మంచి కార్యక్రమాలు చేయడానికి పుట్టిన సంస్థలకి పబ్లిక్ వాళ్ళంతటా వాళ్ళు ముందుకు వచ్చి వారి యొక్క హెల్ప్ కూడా, వారి యొక్క చేయూత కూడా అందిస్తే ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయొచ్చు. అలాగే ఇప్పుడు మేడం చెప్పారు, బీదవాళ్ళు అంటే మట్టి ఖర్చులు కూడా లేకుండా ఒక శవం, అనాథ శవం పడిపోయి ఉంటే అటువంటి వాళ్ళకి మట్టి ఖర్చులు ఇచ్చి చేయూత ఇస్తామంటున్నారు. అలాగే ఈ దీపావళి పండుగ కూడా యానాది కాలనీకి వెళ్ళి ఆ పిల్లలతో పండుగ చేయడం అనేది జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మనం చాలా చేస్తాం కాబట్టి దీనికోసం ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మరి ఈ స్కూల్ గురించి చెప్పాలి అంటే నిజంగా చుట్టూ ఒక్కసారి సిటీ కేబుల్లో ఈయన చూపిస్తే కనుక కనిపిస్తుంది. కాంపౌండ్ వాల్ కూడా లేకుండా, చివరికి ఫెన్సింగ్ కూడా సరిగ్గా లేని దుస్థితిలో ఉంది. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఈ స్కూల్ని ప్రొటెక్ట్ చేయాలనేది కూడా మా యొక్క ముఖ్య ఎయిమ్. అందుకే ఇప్పుడు ఇది 3వసారి ఈ స్కూల్లో మేము కార్యక్రమం చేయటము. ఈ సభాముఖంగా ప్రభుత్వాన్ని మేము ఈ కోరుకునేది ఏంటంటే ఇటువంటి స్కూల్స్కి ముందు చేయూత ఇవ్వండి. పిల్లలు పెరుగుతారు. ఆ పిల్లల యొక్క అభివృద్ధే మన దేశ భవిష్యత్తు కాబట్టి ఆ రకంగా కూడా ముందుకు వస్తారని చెప్పి ఆశిస్తున్నాము. మరి ఈరోజు ఇంత చక్కటి నమస్తే అండి. ఈరోజు సెమీ క్రిస్మస్ 8వ డివిజన్లోని మన ముస్లిం మైనారిటీ తరఫున నూర్జహా బేగం మేడం గారు చాలా చక్కగా చేశారు. దీన్ని మనం రాను ప్రతి పండగని కూడా ఇలాగే చేసుకుంటూ అన్ని పండుగలు కూడా ఇలాగే చేసుకుంటూ కోరుకుంటున్నానండి. కృష్ణా డెల్టా ప్రాజెక్టు కమిటీ నూతన పాలకవర్గం కొలువుతీరింది. కృష్ణా డెల్టా ప్రాజెక్టు కమిటీ నూతన చైర్మన్గా కోడూరు డీసీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్గా నిడిమోలు డీసీ చైర్మన్ వల్లూరుపల్లి గణేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్, వైస్ చైర్మన్ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వీరిని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. నిస్వార్థంగా పనిచేసి కృష్ణా డెల్టాలో రైతాంగానికి సేవలందించాలని సూచించారు. తొలుత అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్, రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు వీరిని అభినందించి సత్కరించారు. తేవాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాలుగా చాలా నిర్వీర్యమైన పరిస్థితి వచ్చింది. రైతాంగం చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి వచ్చింది. వాళ్ళ కనీసం లాకులు, గేట్లు కూడా లేని స్థితి వచ్చింది. గోరపడెక్క తూటుకాడ తీయని పరిస్థితి వస్తే ఈ ప్రభుత్వం తీయించిన పరిస్థితి కూడా మీ అందరూ తెలిసిన విషయమే. ఇలాంటి పరిస్థితులు ఇవాళ ఈ కమిటీకి చాలా ప్రత్యేకమైన బాధ్యత ఉంది.
అంచేత ఎవరైతే బాధపడుతున్న రైతులు ఉన్నారో రైతుల తరపున ఇవాళ ఎంపీ చేయబడ్డ దేవనపల్లి వెంకటేశ్వరరావు అలాగే గణేష్ గారు ఇద్దరు కూడా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడానికి వచ్చే నిధులను కూడా సద్వినియోగం చేయడానికి వారు తప్పనిసరిగా కృషి చేయాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను కోరుతున్నాను. అలాగే యావత్ జిల్లాలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు వారికి పూర్తి అండదండలు అందిస్తారు. ఎందుకంటే ముగ్గురు ఇక్కడ కైకలూరులో మాకు బీజేపీ శాసనసభ్యుడు కామినేని శ్రీనివాస్ గారు ఉన్నారు. ఇట్లా అవనిగడ్డలో జనసేన తరపున నేనున్నాను. మిగతా వారందరూ కూడా తెలుగుదేశం శాసనసభ్యులు. అందరూ కూడా సంపూర్ణమైన ఆశీర్వచనాలు ఇవ్వటం, అందరూ కూడా మద్దతు ఇవ్వటంతో ఇవాళ ఎన్నిక ఏకగ్రీవంగా జయప్రదంగా జరిగింది. అందుకని అందరినీ ఆలోచించి అందరితో సంప్రదించి మళ్ళా కృష్ణా డెల్టాకి ఒక పునర్వైవం తేవటానికి ఈ కమిటీ పనిచేస్తుందని చెప్పి నేను భావిస్తూ మరోసారి అందరికీ కూడా జనసేన, బీజేపీ కూటములు కలిసి పరిపాలిస్తూ ఉన్నాయి. ఇవాళ ఎన్నికల్లో జనసేనకి ప్రాధాన్యత ఇచ్చి ఇవాళ బుద్ధప్రసాద్ గారు సూచించినటువంటి బడుగు బలహీన వర్గాలకి బీసీ కులానికి చెందినటువంటి దేవనబోయిన వెంకటేశ్వరరావుని ప్రాజెక్ట్ చైర్మన్గా బుద్ధప్రసాద్ గారు సూచిస్తే చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాలకి బ్యాక్వర్డ్ క్లాసెస్కి అండగా నిలిచే చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు కృష్ణా డెల్టాలో మరి ఫస్ట్ టైం ఈ బీసీ కులానికి చెందినటువంటి మరి జనసేనకు చెందినటువంటి దేవనబోయిన వెంకటేశ్వర గారికి చైర్మన్గా ఇవ్వడం జరిగింది. అసలైన రైతు ఇవాళ రోజున చైర్మన్ పదవి స్వీకారం చేయడానికి వచ్చేటప్పుడు కూడా పొలం వెళ్ళి వచ్చాడు. అంటే వ్యవసాయం తెలిసినటువంటి వ్యక్తి, స్వయంగా వ్యవసాయం చేసే వ్యక్తి, వ్యవసాయదారుల యొక్క సాధక బాధకాలు తెలిసినటువంటి వ్యక్తి. గత ప్రభుత్వ పరిపాలనలో 5 సంవత్సరాల పాటు ఈ యొక్క నీటి సంఘాలను నిర్వీర్యం చేసి నిధులన్నీ కూడా దారి మళ్లించి మరి కాలువల పూడికలు తీయటం కానీ లేకపోతే కాలువలు టైలెండ్ వరకు వెళ్ళే విధంగా నీటిని సదుపాయాలని కలగజేయటంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఇవాళ రోజున రైతాంగం అంతా కూడా కొద్దిగా వాన పడితే చేలు మునిగిపోయే పరిస్థితి. కేవలం మా బుద్ధప్రసాద్ గారు, మా ఎమ్మెల్యే గారు అదే రకంగా పైన సహకరించిన ఎనానమస్గా నాకు ఇచ్చినందుకు ఈ సీఎం గారికి, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారికి, వైస్ సీఎం గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ కనీసం ఇవాళ చైర్మన్ గారు కానివ్వండి, హౌసింగ్ చైర్మన్ గారు కానివ్వండి, ఒక నియోజకవర్గం ప్రతి ఎమ్మెల్యే గారికి నమస్కారం, మంత్రులు కానీ ఎమ్మెల్యేలకు కానీ అందరికీ నమస్కారం తెలియపరుచుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా చివర 5,000 ఎకరం పాడైపోయి ఉంది. ఖచ్చితంగా దాన్ని బాగు చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ చైర్మన్ పదవులు ఉన్న అటువంటి వాళ్ళకి అందరికీ నేను నాలుగులాగా ఉంటాను, కనీసం 104లాగా ఉంటాను. ఎప్పుడు ఏదంటే అక్కడికి వచ్చి నేను పనిచేయగలుగుతాను. నేను ఇదే కాదు 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉండా, సర్పంచ్ పదవి కాడి నుంచి వార్డు నెంబర్ కాడి నుంచి వచ్చాను. నేను కష్టం ఏంటో తెలుసు. నాకు పేద ప్రజలు ఎక్కడుంటే అక్కడ ఉంటాను. కనీసం మా ఇచ్చిన పార్టీ పెద్దలకు, మా జిల్లా పార్టీ అధ్యక్షులు కొనకల నారాయణ గారికి, మండల బుద్ధప్రసాద్ గారికి, తదితర నియోజకవర్గ శాసనసభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, గత ప్రభుత్వ హయాంలో దుర్భరంగా తయారైన సాగునీటి వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంగా ఇవాళ ఈ సాగునీటి సంఘాలను మళ్ళా పునర్జీవం కల్పించారు. చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా నేను కానీ, మా చైర్మన్ గారు కానీ, మా ఇతర నాయకులందరూ, జిల్లా ఎమ్మెల్యేలతో అందరితో సమన్వయంగా పనిచేసి మళ్ళా పూర్వవైభవం తెస్తామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. పరాసుపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ నందు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పరాసుపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జోజిరెడ్డి, పాఠశాల కరస్పాండెంట్ విజయ జోజిబాబు, ప్రిన్సిపల్ సిస్టర్ షిబియాంటోని పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి యేసుక్రీస్తు పుట్టుకకు సంబంధించిన విషయాలను వివరించారు. ఈ పండుగ విశిష్టతను, ఇతరులకు సహాయం చేయడం, ప్రేమించడం మరియు క్షమించడం అనేవి ప్రధానాంశాలుగా తెలిపారు. ఈ సందర్భంగా నృత్య ప్రదర్శన, పశువుల పాకలో యేసుక్రీస్తు జనన ఘట్టాలను అత్యంత మనోహరంగా ప్రదర్శించారు. అనంతరం రాజస్థానీ నృత్యం మరియు క్రిస్మస్ నాటిక మరియు గీతాలతో విద్యార్థులు అలరించారు. ఈ కార్యక్రమంలో నక్కా డేవిడ్ రాజు, కొట్టె వెంకట్రావు, లిస్సమ్మ, విజయ్ ఫ్రాన్సిస్, రమణి, దేవిక తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా వారికి ఉన్న దానిలో ఏదో ఒకటి మరి తమకు లేని వారికి పేదవారికి ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఆ విధంగా రెస్పాండ్ అయ్యి మరి ఒకరి యొక్క అవసరాలు ఒకరు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మరి మీకు దేవుని యొక్క ఆశీస్సులు ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకం జన్మించడం ద్వారా మనందరిని కూడా దేవుని బిడ్డలుగా చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే
ఈ బికేమ్ హ్యూమన్, జీసస్ క్రైస్ట్ బికేమ్ హ్యూమన్ టు మేక్ అస్ డివైన్. ఆయన మనలాగా మారి మనల్ని అందరూ కూడా తనలాగా చేశారంటే దేవుని బిడ్డలుగా చేశారు. ఇదే క్రీస్తు జయంతి సందర్భంగా మనందరం కూడా తెలుసుకోవాల్సింది. యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా మరి మనందరి కోసం మరి ఈ లోకంలో జన్మించి మనల్ని అందరూ కూడా దేవుని బిడ్డలుగా చేశాడు. మరి దేవుని బిడ్డలుగా మనందరం కూడా చేయవలసింది వేరే వారిని ప్రేమించడం. యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా ప్రేమించారో అదేవిధంగా వేరే వారిని తనకంటే మన చుట్టుపక్కల వారికి ప్రేమను పంచడమే యేసుక్రీస్తు జయంతి. సో ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే సందేశం ఏంటంటే, మనం సాధ్యమైనంత వరకు ఈ ప్రేమలో జీవిస్తూ, ప్రేమ ఐక్యతలు జీవిస్తూ కుటుంబాన్ని ప్రేమించాలి, సమాజాన్ని ప్రేమించాలి, ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. ఆ విధంగా ఈ సెయింట్ ఫ్రాన్స్ స్కూల్ ఫాదర్ గారు ఎంతో క్రమశిక్షణగా స్కూల్ని నడుపుతున్నారు. చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ సెయింట్ ఫ్రాన్స్ స్కూల్లో జాయిన్ అవుతే ఎల్కేజీలో జాయిన్ అవుతే సార్ మనం ఇంటర్మీడియట్ వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఎడ్యుకేషన్ ఈ పేరెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా నడుపుల కోసమని మంచి కాలేజీ కూడా ఏర్పాటు చేశారు. పేరెంట్స్కి ఒకటి తెలియాల్సిన, పొద్దున్నే మన ఇంట్లో ఎన్నో కీసులాట్లు ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టండి. మెయిన్గా మన పిల్లల్ని చదివిస్తే సార్ అన్నమాట, మనం ఆస్తులు అంతస్తులు ఇవ్వక్కర్లా. మన ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా అటువంటి పిల్లలకి దాని జోలికి పోకుండా చక్కగా పొద్దున్నే వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ, సాయంత్రం వాళ్ళు వచ్చిన వాళ్ళు చదువుకునేటట్టు వాతావరణం కల్పించాలి. మన వెనకాల ఎవరు లేరు, మనం ఏం చేయలేమని మాత్రం తప్పు. నేను 10th క్లాస్ చదివాను, నా పిల్లలు బీటెక్ ఎంటెక్లు అవి చేశారు. నేను అనుకున్న ఆ రోజున మా పిల్లలకి జాబ్ వచ్చే చాలని. ఈ రోజున మా అబ్బాయి 200 మందిని, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ 200 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు. రేషన్ బియ్యాన్ని మాయం చేసిన విషయంలో మాజీ మంత్రి పేర్ని నాని ప్రజలకు క్షమాపణ చెప్పాలని జనసేన నాయకులు మాదివాడ రాము డిమాండ్ చేశారు. రేషన్ బియ్యం మాయం చేసిన విషయంలో మాజీ మంత్రి పేర్ని నాని ప్రజలకు క్షమాపణ చెప్పాలని జనసేన నాయకుడు మాదివాడ రాము డిమాండ్ చేశారు. అవినీతికి పాల్పడే ఏ ఒక్కరిని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని ఆయన అన్నారు. మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన రేషన్ బియ్యం మాయం కేసులో చట్టం తన పని తాను చేస్తుందన్నారు. పేదల బియ్యాన్ని అమ్ముకున్న పేర్ని నానిపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. మాయమైన బియ్యానికి డబ్బులు చెల్లించినంత మాత్రాన తప్పించుకోలేరని అన్నారు. ప్రతి విషయంలోనూ రాష్ట్రంలో ఏం జరిగినా సరే తగుదునా మాట నేను ఉన్నానండి, వచ్చేస్తా ముందుకి రెడ్డిల నాయకుల్లాగా. అరే నువ్వు 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 ఏ దానికి మొత్తం నిలబడినోడు ఈ రోజున 10 రోజులు పెట్టి మాట్లాడుతూ ఉంటే ఒక క్విక్ మీద మాట్లాడమేంటి? నీ పౌరుషం ఏమైంది? నీ పట్టుదల ఏమైంది? పెద్ద పెద్ద నాయకులు కూడా మోడీ దగ్గర నుంచి కూడా వాడి వీడు అంటావు కదా, నీకు మర్యాదలు ఉన్నాయా? ఒక దొంగని దొంగగారని పిలుస్తారా? ఇక నుంచి నేను దొంగే, పశ్చిమ దొంగ. నువ్వు ఇందుట్లో తేలే వరకు కూడా నువ్వు దొంగగానే భావించాలా. నువ్వు బెయిల్కి వెళ్ళావు, డబ్బు కట్టావు, సగం తీర్పు అయిపోయింది. అప్పటికే నువ్వు తప్పు చేశావు కాబట్టి ₹1,70,00,000 ఎంతో కట్టావు. ఇంకా లెక్కలు వేస్తూ ఉన్నారు. ఆ లెక్కలు కూడా వస్తే నీ బతికేంటి అనేది బయటపడుతుంది. ఈ బియ్యం దగ్గరే ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా ముందు బయటకు వస్తే ఏమవుతుంది అనేది మొత్తం కూడా కట్టాలా. ఎంతమందిని పాపం చేసి ఎంతమంది ఉసురు కోసుకున్నావో రాష్ట్రంలో ఇక్కడ నియోజకవర్గం అందరికీ తెలుసు. బాలశౌరి గారు, రవీంద్ర గారు నేను ఎలా చేస్తున్నారో వాళ్ళ గురించి గొప్పతనం నా ప్రేమతో చెప్పక్కర్లా. మీరందరూ స్వయంగా చూస్తారు. ఎవరైనా విరోధిని అడిగినా కానీ ఎదటోటి హాని చేయరు, కనీసం మేలు చేయకపోయినా అనే మాట ఉంది రవీంద్ర గారి మీద. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.